నా పేరు చైతన్య. నేను ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని కలవమన్నారు సార్. అయినా ఉద్యోగానికి ఎమ్మెల్యేకి ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇవ్వండి సార్. చెప్పాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమిటి సార్ అది? ఈ ఉద్యోగం నీకు రావాలంటే కొంత ఖర్చు అవుతుంది. సార్ మీరు అంటున్నది నాకు అర్థం కావడం లేదు సార్. ఇందులో అర్థమయ్యేది ఏముందయ్యా? ఈ ఉద్యోగం కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఒకడు 1 లక్ష ఇస్తానంటున్నాడు, ఇంకొకడు 2 లక్షలు ఇస్తానంటున్నాడు. కానీ నువ్వెంత ఇస్తావు? సార్ 10 మందికి మార్గం చూపే ప్రజా నాయకుడై ఉండి మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ప్రజా నాయకుడు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి వాడి కాళ్ళు ఈడి వెళ్ళి పట్టుకొని ఈ ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నది ఇలాంటి ఎలగా జనానికి సేవ చేయడానికి అనుకున్నావా? నిజమే సార్, మేము అలగా జనమే సార్. కానీ ఈ అలగా జనం ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది మేమే సార్, మేమే. ఆ రోజు గ్రామ గ్రామానికి గడప గడపకి వచ్చి ప్రచారంలో మీ అందరికీ నేను అండగా ఉంటాను, మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటాను, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పిస్తానని మాకు మాట ఇచ్చారు. మేమంతా సంతోషపడి మీకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరేంటి సార్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి సార్? కావచ్చు, వాళ్ళు ఏమైనా ఊరికే వేశారా ఓటు? డబ్బు తీసుకునే కదా వేశారు ఓటు. ఈ రోజు నేను తీసుకున్నది లంచం అని నువ్వు అనుకుంటే, నువ్వు అనుకున్న ఈ ప్రజలు ఆ రోజు తీసుకున్నది కూడా లంచమే. ఈ రోజు నేను చేస్తున్నది తప్పు అని నువ్వంటే, ఆ రోజు నువ్వు అంటున్న ఈ ప్రజలు చేసింది కూడా తప్పే. సార్ పేదవాడు డబ్బుకు లొంగుతాడని తెలిసి ఓటు కొనుక్కోకూడదనే చట్టాన్ని కూడా ఉల్లంఘించి ప్రజలకు డబ్బులు అలవాటు చేసింది మీరు. ఇప్పుడు ప్రజల్ని దొంగలు అంటున్నారేంటి సార్? ఈ ప్రజలేమన్నా అంత అమాయకులు అనుకుంటున్నావు మిస్టర్ చైతన్య? అంటే ఓటు వేసిన వాడి దగ్గర ఏమీ ఆశించకుండానే ఓటు వేశారంటావా? ఈ ఎవడో స్వామీజీ దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారంటే పరుగో అని వెళ్ళిపోతారు. ఇంకొకడు వడ్డీకి ఎక్కువిస్తాను అంటే వాడి దగ్గరికి పిల్ల మంగళసూత్రం సైతం అమ్మి వాడికి వడ్డీ ఇస్తారు. మడ్డర్ల కోసం మనీ కోసం మడ్డర్లు చేస్తారు. లాభసాటి వ్యాపారం విద్య లేక వైద్య రంగం అని లెక్కలేస్తారు. సార్ అదంతా చేసేది మీ అండ చూసుకొని చేసే రాజకీయ నాయకుల చెంచాగాళ్ళు సార్. మా కార్యకర్తల వ్యవహారం చేయలేని దూషించే హక్కు నీకు లేదు సార్. సామాన్య ప్రజల్లో ఒకడిగా మీరు చేస్తున్న తప్పులను ఎదిరించే హక్కు అధికారం నాకున్నాయి సార్. అయితే ఇప్పుడు ఏమంటావు? సార్ మమ్మల్ని కష్టపడి చదివించి ఇంతటి వాళ్ళుగా తీర్చిదిద్దిన మా తల్లిదండ్రులను ఉన్నతంగా చూసుకోవాలనేదే ప్రతి నిరుద్యోగి యొక్క లక్ష్యం. మా లక్ష్యం నెరవేరాలంటే ప్రతి నిరుద్యోగికి మీరు ఉద్యోగ అవకాశం కల్పించాలి, కల్పించి తీరాలి. అది మీ బాధ్యత. మీరంతా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఏసీ కారుల్లో తిరుగుతుంటే మరి మా కింద బ్రతికేది ఎవర్రా? అయినా ఈ ఉద్యోగాలు మీకు ఇస్తే మాకు మీలాంటి అలగా జనానికి తేడా ఏముందిరా? సార్ డబ్బు మదంతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నువ్వు అంటున్న ఈ అలగా జనమే నీకు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ సింహాసనంపై కూర్చోబెట్టారన్న సంగతి మర్చిపోతున్నావు. దెబ్బ తింటావు, జాగ్రత్త. ఎవడ్రా నన్ను దెబ్బ కొట్టేది? కనుసూపు మేరకు కనిపించేది సైతం
కంటి సైగతో శాసించగల శక్తి ఒక్క రాజకీయ నాయకుడు మాత్రమే ఉందన్న విషయం మీరు మర్చిపోతున్నారు. అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు శాసిస్తానంటే ఇక్కడ చేతులు కట్టుకొని నిలబడడానికి ఎవరు ఖాళీగా లేరు. ఉన్నారు, ఉండాలి, ఉండి తీరాలి. అదేరా రాజకీయానికి ఉన్న పవర్. మిస్టర్ ఎమ్మెల్యే, పడవ నీళ్ళల్లో ఉన్నంతసేపు పడవ బండిని మోస్తుంది. అదే పడవ ఒడ్డున ఉన్నప్పుడు పడవను బండి మోస్తుంది. అలాగే మీకు ఓట్లు వేసి గెలిపించిన ఈ ప్రజలే మళ్ళీ మిమ్మల్ని రోడ్డుకు మీద లాగుతారు. గుర్తుంచుకో. డబ్బమ్మా డబ్బుండంత కాలం మా లాంటి రాజకీయ నాయకులకి తిరిగే లేదు. అయినా నువ్వు ఒక సామాన్య కార్యకర్తవరా. ఈ ఎమ్మెల్యే ముందు ఇంత పెట్టలేకపోతున్నావు. ఇక్కడి నుంచి నువ్వు కనుక పోకపోతే కాల్చబడి తప్పుతానా. నువ్వు కాల్చి పారేయడానికి, పేల్చి పారేయడానికి నేనేమైనా దీపావళి రాకెట్ అనుకుంటున్నావురా? గ్రామాన్ని దాటి గ్రామానికి, దేశాన్ని దాటి దేశానికి, ఖండాన్ని దాటి ఖండానికి ఎక్కుపెట్టిన చోటికి గురి తప్పకుండా దూసుకుపోయే మిస్సైల్ ఈ చైతన్య. పరాయి పాలకులను ఎదిరించిన తొలి తెలుగు పులి బిడ్డ సాండ్రా పాపారాయుడులో ఉన్న తెగువేరా ఈ చైతన్య. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించిన మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు రగిల్చిన విప్లవ జ్యోతిరా ఈ చైతన్య. బందరు బెబ్బులి వల్లభనేని బాలశౌరి సంధించిన బ్రహ్మాస్త్రమేరా ఈ చైతన్య. వంగవీటి మోహన రంగ వంశంలో పుట్టిన వంశాంకురమేరా ఈ చైతన్య. జగన్ రెడ్డి నియంతృత్వ నిరంకుశ పాలన నుండి ఆంధ్రదేశాన్ని ఆపద్బాంధవుడులా ఆదుకున్న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ మీసకట్టులో ఉన్న పౌరుషమేరా ఈ చైతన్య. కత్తి కట్టకుండానే కాటా దెబ్బతో ప్రాణం తీసే, కయ్యానికి కాలు దువ్వే, కోడి పుంజు పుట్టిన పలనాటి గడ్డపై పుట్టిన వాడినిరా. పిడికిలలో పాశుపదాస్త్రం ఉన్న వాడిని, కారం పూడిలో కారం ముద్దలు తిని పెరిగిన వాడిని. కత్తులతో వచ్చినా సరే, కర్రలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, పడిసెలతో వచ్చినా సరే, సారీ అన్నా, నై అన్నా, కన్నెర్ర చేసి కొట్టానంటే కపాలం బద్దలవ్వాల్సిందే. జన్మనిచ్చిన తల్లి సాక్షిగా చెబుతున్నా, రక్తం పంచిన నాన్న సాక్షిగా చెబుతున్నా, ఏ అధికార మదంతో నువ్వు విర్రవీకుతున్నావో ఆ అధికారంలోంచి నిన్ను దించి, నీ కొమ్ములు విరిచి, నిన్ను అదత పాతాళానికి తొక్కేయకపోతే నేను ముట్లోడు జన సైనికునే కాదు, వంగవీటి చైతన్యే కాదు. కబడ్డీ నీలాంటి వాళ్ళని నా బొచ్చు, ఈ నెత్తి మీద బొచ్చు ఊడిపోయినంత ఒక బొచ్చుతో చన్నాడా. ఊతే నువ్వు ఒక్క తెలుగులోనే అనర్గళంగా డైలాగ్ చెప్పగలవురా. ఇక్కడ 11 భాషల్లో ನಮ್ಗೆ ಧಮ್ಕಿ ಕೊಟ್ಟಿಯಾ ನೀ ಮಜ್ಜಿ ಇಲ್ಲಿಂದ ತಳ್ಳಿದ್ರೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿ ನೀವು ಎನ್ನಡ ನಾಯಿ ನೀ ಸೊಲ್ಲದು साले मुझे धमकी देता है भाई और बहनों और मित्रों ये साला एक मामूली आदमी मुझे धमकी देता है एमएलए को साला एमएलए नागभूषण అంటే నేషనల్ అనుకున్నావురా